కోడిని చూశారు మీరు ఎప్పుడైనా? కోడిని చూశారు? ఎందుకు చూడలేదు? మనం పెంచుకుంటున్నాం, ప్రతి ఆదివారం కూడా చికెన్ చేసుకుంటున్నాం. ఏమైనా దాన్ని చూసి ఏమైనా మనం నేర్చుకున్నావా? దాన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? మసాలా నూరాలనిపిస్తుందా? ఏమనిపిస్తుందండి? కోడిని చూస్తే మనకి ఏమనిపిస్తుంది? తినాలనిపిస్తుంది మనకు. కానీ దేవుడు ఆ కోడి ద్వారా నీకు పాఠం నేర్పించాలనుకుంటున్నాడు. కోడి గుడ్లను పొదిగిన తర్వాత అవి పిల్లలుగా బయటకు వచ్చిన తర్వాత ఏ కోడి కూడా పిల్లల్ని వదిలిపెట్టి ఉండదు. ఏ కోడి కూడా పిల్లల్ని వదిలిపెట్టి ఉండదండి. కోడి యొక్క రెక్కల సంరక్షణలో దాచుకుంటూ ఇలా దాన్ని కాస్తూ, బిడ్డల్ని కాస్తూ వెళ్ళిపోతుంటుంది కోడి. ఒక క్షణం కూడా పిల్లల్ని విడిచిపెట్టి తల్లి ఉండదు. వాటిని పెంచి పెద్ద చేసేంత వరకు 45 రోజులు వాటికి దగ్గరగా ఉంటుంది. కానీ మనం ఏం చేసామో తెలుసా? బిడ్డల్ని కన్నాము, వదిలేసాము, మన పనుల్లో నిమగ్నమైపోయాము. వారు భవిష్యత్తును గూర్చినటువంటి ఆలోచన, దేవుడు మనకు అప్పగించినటువంటి బాధ్యతను విస్మరిస్తున్నాం మనం. దేవుని పిల్లలను మీ గర్భాల్లో దేవుడు పెట్టి నా కొరకు పెంచమని మీకు బ్రతుకులనిచ్చి, వాక్యాన్ని నేర్పించమని 66 పుస్తకాలను నీ చేతికిచ్చి, వాక్యంతో రంగరించి నా బిడ్డలను నాకు మరలా అప్పగించండి ఒక మంచి బాధ్యతను దేవుడు నీకు అప్పగిస్తే ఏం చేస్తున్నారు చెప్పండి? రోజు వదిలేసామండి. రోజు